యూ లైక్ యాక్టింగ్ యూ కెన్ బి ఎ గుడ్ యాక్టర్. మనుషులకి ఒక ఒక గ్రూప్కి అటాచ్ అవ్వడం నీకు ఇష్టము. ఇప్పుడు మేమందరం తెలంగాణ వాళ్ళం, అదే లేదంటే మేమందరం ఇండియన్స్, లేకపోతే మేమందరం ఈ కులం, మేమందరం ఈ మతం, ఇట్లా గ్రూప్కి ఎప్పుడైతే అటాచ్ అవుతావో బలం ఫీల్ అవుతారు కదా మనుషులు. చిరంజీవికి వచ్చే చప్పట్లు ఇన్స్పిరేషన్. అంటే నువ్వు పాయింట్ ఎక్కడో చూపిస్తున్నావు కానీ నీకు ఏదో కోరుకుంటున్నావు. అది వద్దు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. అందంలో ఏమీ లేదని ప్రతి అందమైన అమ్మాయికి తెలుసు. ఇది ఎలా సాధ్యం? మీరు ఏం తింటారు? మీకు ఎవరి ఆశీర్వాదం ఉంది? మీరు హిమాలయాలకు వెళ్ళారా? డైమండ్ నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు. డైమండ్లో ఏం లేదు. ఇప్పుడు క్రికెట్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? క్రికెట్ ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుంటున్నావా? వ్యక్తి పక్కకి జరిగి విషయం వచ్చేసింది. వ్యక్తి పక్కకు జరిగే విషయం ఇది చాలా ఇంపార్టెంట్. నమ్మకు అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని అన్న. రీసారాం సిరీస్లో నెక్స్ట్ ఒక చిన్న టాపిక్. ఆహా అద్భుతం. ఇన్స్పిరేషన్ గురించి చెప్పండి. ఎందరో బండి దుబ్బడం అవసరమా? బండి దుబ్బడం అవసరమా? స్టార్ట్ కాకపోతే దుబ్బడం. ఓకే. అంటే నీ అంతకు నీవు పని చేయలేవు గనుక, నీవెవరో నీకు తెలియదు గనుక వేరే వాళ్ళని చూసినప్పుడు నీలో ఒక స్పందన కలుగుతుంది. అట్లా కావాలి. అదట్లా. ఓకే. అందుకని ఇన్స్పిరేషన్ అవసరం. సో ఇన్స్పైర్ అయ్యి అనేది ఒక షాలో వర్డ్ అయితే చాలామంది వాడతారు. దిస్ ఈజ్ మై ప్యాషన్ అంటారు, దిస్ ఈజ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై అంటారు, నాకు కిక్ ఏదో ఊరికే వాడతారు అట్లా. ఇన్ దిస్ ట్రూ సెన్స్ నీ జీవితం ఏందో నీకు తెలిస్తే ఏ ఇన్స్పిరేషన్ అక్కర్లేదు. అదే అడుగుదాం అనుకుంటా. ఒక్క మొరగడానికి ఒక స్ట్రీట్ డాగు ఎక్కడో బిల్డింగ్లో ఉన్న అల్సేషన్ డాగ్ చూసి ఇన్స్పైర్ ఏం కాదు. ఒక విషయం తెలుసుకోవడానికి ఇన్స్పిరేషన్ అక్కర్లే. అది నీకు అవసరమని తెలుసుకున్నప్పుడు నువ్వు ఇన్స్పైర్ అయి తింటావు ఏమన్నా. యూ నీడ్ ఇట్. అట్లా నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా, దానికి ఎవడు ఉపయోగపడితే వాడి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుంటే ఇన్స్పిరేషన్ లేదు, బొమ్మలేదు. వ్యక్తి పక్కకి జరిగి విషయం వచ్చేసింది. వ్యక్తి పక్కకి జరిగే విషయం ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అనేది వ్యక్తి ఎందుకు వచ్చాడు అసలు? ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద డైరెక్షన్, నాట్ ద పర్సన్. అది కదా పాయింట్. విషయం ఇంపార్టెంట్, వ్యక్తి కాదు. సో చిరంజీవిని ఇన్స్పిరేషన్ తీసుకుంటా అంటే చిరంజీవి ఏం చేసిండో దాని ఇన్స్పిరేషన్. నిజంగా పేపర్ మీద రాయమంటే రాయడం చాలా కష్టం. ఊరికి అక్కడ ఆపితే మనం అందరం వా సూపర్ అంటాం. అక్కడ అసలు అదేందో రాయని చెప్పు, ఎవరు రాయలేడు. దాని తల తెలియదు, దాని తోక తెలియదు, ఊరికే ఊసుకులు కబుర్లు చెప్తారు అట్లా. ఇప్పుడు ఇన్స్పైర్ అయినా అయితే ఏందంట ఇంకా నెక్స్ట్ అతనిలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అది కుదరదు. ఎందుకు? చిరంజీవి నేటివిటీ నీకు ఉండాలి. అంటే సరిగ్గా లోపలికి వెళ్తే నీ వల్ల కాదని తెలుస్తుంది. తద్వారా ఇన్స్పిరేషన్ నుంచి బయటపడతాం. యూ కెన్ నెవర్ బికమ్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న అంబియన్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎమ్యూనిటీస్, వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న మానసిక స్థితి, వాళ్ళకున్న ఒక ఆలోచన దృక్పథం, అవంతా కలిస్తే ఒక టెండూల్కర్ అయ్యాడు. అదంతా కలిస్తే చాగంటి గారు అయ్యారు. పుస్తకాలు తెచ్చి పెడితే చాగంటి గాలేవు నువ్వు. అట్లా చదవగలిగే ఒక ఆసక్తి ఆయన కలిగింది. దాంతోపాటు ఒక వాగ్దాటు ఉంది, నిష్కామకర్మ చేసే ధైర్యం ఉంది ఆయనకి. సో టు సమ్ ఎక్స్టెంట్ ఇన్స్పిరేషన్ ఉపయోగపడవచ్చు. కానీ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో ఒకటి దారి పడుతుంది కదా. అంటే మీకు లైఫ్లో కాస్త బోర్డం ఉంది, ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు యూ జస్ట్ బీ ఇన్స్పైర్డ్ బై సంబడి. కానీ ఎవడు దాన్ని కొనసాగించలేడు, ఎందుకంటే నీకు ఇట్ హ్యాండ్ లేదు అది. అప్పుడు నీకు ఆశ్చర్యం. అంటే ఇప్పుడు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది కరెక్ట్ కావచ్చు. సచిన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన అతను విరాట్ కోహ్లీ అయితే, విరాట్ కోహ్లీ కూడా ఒకటి అయింది కదా. అదే అంటుందా? అంటే ఇన్స్పైర్ నాకు తెలియదు, ఇన్స్పైర్ అయ్యి వచ్చిందో లేదో నాకు తెలియదు. నేను అడుగుతాను. క్రికెట్ని పట్టుకున్నట్టు నువ్వు విషయాన్ని పట్టుకున్నావు, వ్యక్తిని కాదు. సో నాకు ఆ వ్యక్తి ఇన్స్పిరేషన్ అంటే నువ్వు చెప్తున్నావు ఆ వ్యక్తిలాగా మారాలన్నా, ఆ వ్యక్తి ఏ విషయాన్ని అర్థం చేసుకున్నాడో ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవాలన్నా, వ్యక్తిని పక్కకు జరిపే విషయాన్ని. తద్వారా క్రికెట్ని అర్థం చేసుకున్నాడు ఎవడైనా ఒక మంచి ప్లేయర్ అవ్వచ్చు. ఇప్పుడు క్రికెట్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నావా, క్రికెట్ ద్వారా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుంటున్నావా? అది కూడా చెప్పు. బేసిక్ అదే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, హీ నోస్ క్రికెట్, నువ్వు ఎలాంటి బాల్ వేసినా కొట్టగలడు, బట్ అతను ప్రపంచానికి పరిచయం కాకపోవచ్చు. వాట్ అబౌట్ యూ? అతనితో నువ్వు ఇన్స్పైర్ కావా? బికాజ్ అతనిలో క్రికెట్ ఉంది కదా, తీసుకో. ఇందులో చాలా మానసిక డైమెన్షన్స్ ఉన్నాయి.
నీకు డబ్బు నచ్చింది, పేరు ప్రఖ్యాతులు నచ్చినాయి, ఆ రంగు నచ్చింది, ఆ కరిజ్మా నచ్చింది, ఇవన్నీ రకరకాల విషయాల మాయలో పడ్డావు. అది నిర్వచించలేవు కాబట్టి ఊరికే లోపాయకారిగా ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై సంబడి అని చెప్తున్నావు. సో ఇన్స్పిరేషన్ అనే పదాన్ని మనం తెలియకుండా వాడుతున్నాం బేసికల్గా. అంటే దాని ట్రూ మీనింగ్ చాలా పదాలు ఆధ్యాత్మిక పరంగా ఇప్పుడు మోటివేషన్ అంటారు. అసలు వై డూ యూ నీడ్ మోటివేషన్? మోటివేషన్ నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం అనుకున్నా. మామూలుగా అడిగితే వై సరే అంటే అసలు వాడికి తెలీదు. సేమ్ వాడికి తెలీదు ఎందుకు జీవిస్తున్నాడు, ఎందుకున్నాడు. అందుకని ఎవడో లాగాలి, ఎవడో పీకాలి, ఏదో చెప్పాలి. ఒక మోటివేషన్ స్పీకర్ ఎందుకు? అసలు మోటివేషన్ స్పీకర్కి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు చాలామంది మోటివేషన్ స్పీకర్స్ కూడా తెలుసు. దే ఆల్సో నీడ్ మోటివేషన్. ఎదుటి వ్యక్తి వింటలే అంటే వాడి మోటివేషన్ పీకుతుంది. ఇదంతా ఒక విషయస్ సర్కిల్ ఇది. జీవితంలో ప్రపంచం వల్ల కలిగిన భావన ఏంటంటే ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్. ఇది పడ్డదా యూ నీడ్ ఇన్స్పిరేషన్. ఐ వాంట్ టు బీ హ్యాపీ, యూ నీడ్ ఇన్స్పిరేషన్. ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ అని అనుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరి గురించి అయితే వారికి తెలుస్తుందో వాళ్ళకి ఇన్స్పిరేషన్ అక్కర్లేదంటే మరి తెలిసినోడు సక్సెస్ కావడనా? సక్సెస్ ప్రపంచం దృష్టిలో వేరే వాళ్ళు అనుకుంటున్నారు, అతను దాన్ని ఖాతరు కూడా చేయడు. అతనుకు బుక్ రాయడం వస్తే రాశాడు, అందరన్నారు ప్రపంచంలో గ్రేటెస్ట్ బుక్, ఏదో వాళ్ళకి అట్లా అనిపించింది. తేడా ఉంది రెండింటికి. అదే అంటే ఎవరి గురించి అతనికి తెలిసిందో తెలిసిన అతనికి ఇన్స్పిరేషన్ అక్కర్లేదు. ఎట్ ద సేమ్ టైం సక్సెస్ అవుతాడా కాడా అంటే ఆడు సక్సెస్ అవుతాడో ఏమవుతాడో వాడు పట్టించుకోడు, తన పని తాను సమర్థవంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తిని చూసి అతను ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్, సక్సెస్ అయ్యాడని ఎంతగా చెప్పుకున్నా అతనికి సంబంధం లేదు. అదే సక్సెస్ కావచ్చు, అది ప్రపంచం దృష్టిలో, తన దృష్టిలో సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు. ఏదైతే నాకు వచ్చిన పని నేను చేసుకుంటే నాకు నచ్చిన పని చేస్తున్నా. నేను చిన్న జోక్ రాసిన, ఒక 100 సంవత్సరాల వ్యక్తి వైరల్ అవుతాడు. షార్ట్ ఎందుకు వైరల్ అయ్యాడు? ఇట్లా చాలా చాపి తన తలదీసి మోకాళ్ళు కానిచ్చాడు. అసలు 100 ఏళ్ల వయసు, నడవడమే కష్టం, మాట్లాడడం కష్టం. ఆయన ఒక మంత్రం చదివి అట్లా చేతులు బారుగా చాచి అట్లా తలదీసి మోకాళ్ళు కానిస్తే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఎవరితను? ఆ షార్ట్ వైరల్ అవ్వగానే మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, వార్తా పేపర్ అందరూ వచ్చి ఆయన చుట్టూ చేరారు. ఆయన చెప్పిన జవాబు నేను చెప్తున్నది. అందరు అడిగిన ప్రశ్న ఎప్పుడో చెప్పు, ఇది ఎలా సాధ్యం, మీరు ఏం తింటారు, మీకు ఎవరి ఆశీర్వాదం ఉంది, మీరు హిమాలయాలకు వెళ్ళారా, అది అందరూ అయిన తర్వాత ఒక్కటే జవాబు ఇచ్చాడు ఆయన. నా 13 సంవత్సరాల వయసులో నేను మొట్టమొదటిసారి నా తలని నా మోకాళ్ళు కానిచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఆనిస్తున్నాను అంతే అన్నాడు. అంటే దాని గొప్పతనం నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను ఫీల్ అవుతలేను. డైమండ్ నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు, డైమండ్లో ఏం లేదు. అది నీ యొక్క ఆకర్షణ, నీవు అనుకుంటున్నావు అది గొప్పది, అది లాక్కోవాలి. సెలబ్రిటీ హోదాలో ఏమీ లేదని ప్రతి సెలబ్రిటీకి తెలుసు. అదే అందంలో ఏమీ లేదని ప్రతి అందమైన అమ్మాయికి తెలుసు. లోపలికి వెళితే యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్. ఓన్లీ సూపర్ఫిషియల్ పట్టుకుంటే లైఫ్ అంతా పదాలు ఉచ్చరిస్తూ ఉంటాం అంతే. నేను మనిషి అన్కాన్షియస్గా వాడుతున్న పదాలు ఇవి నేను అనుకున్నవి. కాన్ఫిడెన్స్ ఒకటి, డెడికేషన్ ఒకటి, ఇన్స్పిరేషన్ ఒకటి, మోటివేషన్ ఒకటి, విల్ పవర్ ఒకటి. అన్కాన్షియస్గా వాడుతున్న పదాలు విపరీతంగా వాడుతున్నారు ఈ పర్సనల్ డెవలప్మెంట్ పేరు మీద. ఎట్లా పడితే అట్లా. అంటే దాంట్లో తల ఉండదు, నువ్వు జస్ట్ దాన్ని వాట్ ఈజ్ ఇట్, ఇఫ్ యూ రియల్లీ ఎంక్వైర్, వాక్యం ఉంటుంది అక్కడ. యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. 100% ఇక్కడ పోతలేదు. కొత్త గుడ్డి ధారణలు ఏర్పడతాయి అంతే. చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. అర్థమైంది. ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకునే అర్థం తెలుసా? ఇక నీ అహం పక్కన పెట్టాలి. అలా నువ్వు మారడానికి అహర్నిశలు ప్రయత్నించాలి. అలా అయిన తర్వాత ఏమంటారు దాన్ని క్లెయిమ్ చేసుకోకూడదు, దాన్ని మళ్ళీ గుర్తింపు కోసం ఉపయోగించుకోకూడదు. ఎందుకు వాడు చేస్తాడు కదా, నేను తద్వారా నువ్వు ఇన్స్పైర్ అయ్యింది దీనికోసం అన్నట్టు. అంటే నువ్వు చెప్పకనే చెబుతున్నావు. సో నీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఇంట్రెస్ట్ లేదు, దాని ద్వారా వచ్చేటువంటి చప్పట్లు ఇవి నీ కోర్. అందుకని నువ్వు అది నువ్వేం చెప్పాలి, నాకు చప్పట్లు ఇన్స్పిరేషన్ అని చెప్పు. చిరంజీవికి వచ్చే చప్పట్లు అది చెప్పు. అంటే నువ్వు పాయింట్ ఎక్కడో చూపిస్తున్నావు కానీ నీకు ఏదో కోరుకుంటున్నావు, అది వద్దు. ఇఫ్ యు లైక్ యాక్టింగ్,
యూ కెన్ బీ ఎ గుడ్ యాక్టర్. కానీ యాక్టింగ్ ద్వారా వచ్చే పేరు నీకు లైక ముందే చెప్పది. చాలామంది చెప్పడం లేదు, నాకు ఉద్యోగం ఇష్టం. చెప్పడం పక్కన పెట్టండి, అతని కన్నా కూడా తెలుసుకోండి. తెలియదు బయట చెప్పడం తర్వాత విషయం. తెలియదు. తనకే తెలుస్తలేదు కదా దేని గురించి నేను దీనిలో పోతున్నాను. చిన్న కాన్సెప్ట్ సింపుల్గా అయిపోయింది. అంటే మనకు తెలియకుండా కొన్ని పదాలు వాడుతున్నాం ఓవరాల్గా, చాలా టూ మచ్గా వాడుతున్నాం. ఇన్స్పిరేషన్ అనేది నీ కెపాసిటీ ఏందో నీకు తెలిసినప్పుడు అవసరం లేదు. ఎందుకంటే నీ కెపాసిటీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు కాబట్టి ఏది కావాలో. ఇప్పుడు పూల పార్కులు ఎన్ని మొక్కలు పెడుతున్నాం, ఎన్నో గోధుమ గింజలు వేస్తా, అది మొలకెత్తడానికి ఇన్స్పిరేషన్ ఎందుకు? తన పొటెన్షియల్ని తను ఆవిష్కరించుకుంటుంది, బాధకథం. అటు కాకుండా నేను మర్రి చెట్టు అవ్వాలనుకుంటున్నాను, స్టార్ట్ అయితే లొల్లి. నేను అవ్వగలను, వీళ్ళుపోవరు. ఎవరి గురించి వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళకి ఇన్స్పిరేషన్ అక్కర్లేదు అనుకున్నప్పుడు, యాక్చువల్లీ దీని ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. ఇన్ దట్ కేస్ ఎవరికి ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, ఎవరికి ఇన్స్పిరేషన్ ఒక 6-7 అంశాలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టకుండా ఎక్కడికి పోను. ఇంకా ఒకటి, నీ శరీర మనోధర్మాలు, వాటి యొక్క పొటెన్షియల్ గుర్తించాలి. రెండవది, నీ రిసోర్సెస్ని గుర్తించాలి. మూడవది, నీకున్న పరిచయాలు గుర్తించాలి. తర్వాత ప్రపంచంలో పుట్టినందుకు జన్మతః నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా కుటుంబ పరంగా, వాటిని గుర్తించాలి. వీటిని అడ్రస్ చేస్తే దెన్ యువర్ లైఫ్ బిగిన్స్. అట్లా. సో మన శరీరం మన ఓవరాల్ ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా ఉత్తగానే ఇన్స్పిరేషన్ అనుకుంటే ఇంకా దానిలో కొట్టుకుంటే ఎట్లుందంటే, నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నా అని చెప్పే కంటే ముందు చెక్ యువర్ బాడీ. సో నీలో ఉన్నటువంటి ఒక ఏమంటారు ఎమోషనల్ ల్యాకింగ్, అంటే నీ కదిలే ఉత్సాహం లేదు నీకు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరు పని చేయకపోతే నువ్వు తిని పడుకుంటావు అంతే. అందుకే భూమి మీద ఓన్లీ 0.001% పీపులే దే ఆర్ ఆల్వేస్ అలైవ్. వాళ్ళు ఏ జనరేషన్లో పుట్టినా వాళ్ళు సజీవంగా ఉన్నారు. వాళ్ళ రిసోర్సెస్ చుట్టుపక్కల చెట్లుంటే చెట్లతో ఉన్నారు. అక్కడి నుంచి ఏమైనా వస్తువులు దొరికి దాంతో ఏదో తయారు చేశారు, ఏదైనా కనిపిస్తే రాశారు, ఏదైనా బొగ్గు కనిపిస్తూ బొమ్మేసిపోయాడు. హీఈస్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మల్టిపుల్ వేస్ అనమాట. అక్కడి నుంచి మనం చూస్తున్న ఈ యొక్క అద్భుతమైన టెక్నాలజీ కానీ ఎవ్రీ ఎవల్యూషన్కి వాడు ఒరిజినేషన్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, మోటివేషన్, జస్ట్ మోటివేషన్ కావాలి, లేకపోతే అసలు దాని లోపలికి వెళితే యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. విషయాన్ని పట్టుకున్న వాడికి ఇన్స్పిరేషన్ అనేది ఏమి ఉండదు. విషయాన్ని అర్థం చేసుకోవడానికి సరే వాడికి కొన్ని అవసరమేమో, దానికోసం వాడు అన్వేషిస్తాడు, దానికి కావాల్సిన డిస్పోజల్స్ ఏమైనా తెచ్చుకుంటాడు, అంతే, అక్కడితో అయిపోతుంది. సో అట్లీస్ట్ సరే నేను కళ్ళు మూసుకొని వెతుకులాడినా కూడా నాకు ఒక్క వ్యక్తి కూడా లేదు నేను చూసి ఇన్స్పైర్ అయింది. అంటే ఇప్పుడు మీరు ఈ స్పిరిచువాలిటీ దీంట్లో వీటి గురించి మాట్లాడుతుంటారు కదా, దాంట్లో చాలా మంది పేర్లు చెప్తుంటారు. రమణ మహర్షి ఇన్స్పైర్ గానే లేదు. బుద్ధుడు, రమణ మహర్షి, ఒక లిస్ట్ ఆఫ్ పేర్లు ఉంటాయి మీరు చెప్పే రెగ్యులర్ చెప్పే పేర్లు. జపాన్ వాళ్ళ కొన్ని పేర్లు ఉంటాయి. సో దీనిలో ఎవరిది ఇన్స్పిరేషన్ లేదు, ఒక్కరు కూడా. వాళ్ళలా నేను లేను. కానీ మూల స్థితి ఒకటే, అది నాలో ఆల్రెడీ ఉంది. ఉన్నది అనుభవించడానికి ఏ ఇన్స్పిరేషన్ అక్కర్లేదు. ఏదో కావాలి, ఏదో సాధించాలి, నీకు వస్తలేదు ఆవేశం, ఏదో పట్టుకుంటే వస్తుంది, అదంతా అన్నెసెసరీ. కానీ ఎవరన్నా కాస్త మూడిగా ఉండి ఏదో చేయాలనుకునే వాడికి ఉపయోగపడుతుంది. అట్లా నిన్ను కదిలిస్తుంది కాస్త. నేను మంచి పాడుకుందాం. ఇది గాయత్రమ్మ గారు ఇచ్చారు, నేను అడిగి తీసుకున్నాను. రుద్రవీణలు ఏమైనా సాంగ్ గుర్తుంటారు? నమ్మకు 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 ఈరేని అరెకమ్ముకు వచ్చిన ఈ మాయని. ఒకప్పుడు ఇంతే సంకీర్తనాచార్యులందరికీ ఇదే ఆధారం. అన్నమయ్య దగ్గర కూడా ఇదే. అందు ఎందరో దీని పేరేంది? ఏక్తా అంటే ఒకటే సింగిల్ అంతే. ఏకనాథ మోత అంటారు దీన్ని మన తెలంగాణలో, ఏకనాథ మోత, ఏక్తార్. తర్వాత దీని చిన్న గజ్జెలు ఉంటాయి చేతికి, ఆ గజ్జెలు కొడితే నీకు చాలా మంచి అది వస్తుంది, దరువు వస్తుంది అన్నమాట. తర్వాత చిన్న అక్కడ అట్లా పాడుకోవచ్చు. నేను ఎవ్వరికి ఇన్స్పిరేషన్గా మారొద్దు, ఇది నా జీవిత లక్ష్యం. అంటే అలా అనుకోవడం పొరపాటు. నువ్వు అర్థం చేసుకో విషయాన్ని. ఎవరి ఫోటోలు అక్కర్లేదు, ఎవరి దండలు అక్కర్లేదు. కల్ట్ అనే దానికి డోర్ ఓపెన్ చేస్తుంది.
డోర్ ఓపెన్ చేస్తుంది ఇదంతా. అవునవును, కల్ట్ ఫామ్ అవుతుంది. కల్ట్ ఫామ్ అవుతుంది. నేను దానికి అగేన్స్ట్ 100% అగేనిస్ట్. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. ఏమైనా అవసరమైతే మా మనుషుల్లో సాయం చేసుకుందాం. అంతటి దానికి సంస్థ ఎందుకు, ఎజెండా ఎందుకు అక్కర్లేదు. అంటే మామూలుగానే మనుషులకి ఒక ఒక గ్రూప్కి అటాచ్ అవ్వడం నీకు ఇష్టము. నీకేం దాన్ని మనం నిన్ను నువ్వు మర్చిపోయేలా చేస్తుంది అన్నట్టు. బేసికల్లీ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. బాగుంటుంది ఒక చిన్న ఇది. ఇప్పుడు మేమందరం తెలంగాణ వాళ్ళం, అదే లేదంటే మేమందరం ఇండియన్స్, లేకపోతే మేమందరం ఈ కులం, మేమందరం ఈ మతం. ఇట్లా గ్రూప్కి ఎప్పుడైతే అటాచ్ అవుతావో బలం ఫీల్ అవుతారు కదా మనిషి బేసికల్లీ. ఓకే, టాపిక్ వేరే టాటా బాయ్. మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత పూల పార్క్ పోదాం. పోదాం.